మీరు ఉపోద్ఘాతంలో చక్కటి విషయం చెప్పారు. పార్టీలు గెలుస్తాయి, ఓడతాయి, ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి, కానీ అధికారులు ఏంటి ఈ రకంగా ప్రవర్తించడం, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ కావటం లేదా అన్నారు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఇప్పుడు పార్టీల పరంగా మేము కుమ్ములాడుకుంటాము, లేకపోతే కింద మీద పడతాం, గెలుస్తాం, ఓడతాం, ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి. కాకపోతే ఈ ఎన్నికల సమయంలో ఒక థర్డ్ ఎంపైర్ గా నిష్పాక్షికంగా ఉండే విధంగా మన భారత రాజ్యాంగం ఒక ఎన్నికల వ్యవస్థకి పెట్టి, ఎన్నికలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిని పక్కన పెడుతున్నారు, ప్రధానమంత్రిని పక్కన పెట్టేస్తున్నారు, డమ్మీలు చేస్తున్నారు, ఎన్నికల సంఘానికి పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నారు. మీరు పీకిన వాళ్ళు పీకండి, పెట్టిన వాళ్ళు పెట్టండి, ఎన్నికలు మాత్రం ఫ్రీ అండ్ ఫెయిర్ గా చెయ్యండి అని బాధ్యత అప్పచెప్పినప్పుడు ప్రధానమైన పాయింట్, మనకి వెబ్ కెమెరాలు ఆ యొక్క పోలింగ్ పాల్బాయి బూత్ నెంబర్ 202 లో వెబ్ క్యామ్ ఉంది, లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. మాచర్లో ఒక సెన్సిటివ్ ప్రాంతం, ఒక వైలెన్స్ ప్రోన్ ఏరియా. ఆ యొక్క వెబ్ క్యామ్ స్ట్రీమింగ్ అంతా జిల్లా డిఈఓ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ లో మొత్తం కనపడతాయి. అన్ని టీవీలు పెట్టి కూర్చుంటారు, దాని సిబ్బంది అంతా మానిటర్ చేస్తుంటారు. మేము జిల్లా రివ్యూ మీటింగ్ వెళ్ళేవాళ్ళం అండి. భారతీయ జనతా పార్టీ తరఫున మా జిల్లా కలెక్టర్ గారు, డిఈఓ గారు గత 4-5 మాసాలుగా మమ్మల్ని ప్రతి వారం రివ్యూ పిలుస్తారు. దానిలో మాకు చెప్పింది ఏంటంటే, ఈ వెబ్ క్యామ్లు అన్ని వస్తున్నాయి, పెడుతున్నాము, మేము కంట్రోల్ మానిటర్ చేసి ఏదన్నా చీమ చిటుక్కున్నా సరే లటుక్కని పట్టుకుంటాము. మీకు కానీ ఇంకా ఏమైనా డౌట్ ఉండి పలానా పోలింగ్ బూత్ లో కూడా వెబ్ క్యామ్ పెట్టండి అంటే కూడా పెడతాము, కమాన్ చెప్పండి మా కలెక్టర్ గారు మమ్మల్ని అడిగారు. సో నేను అనుకున్నాను నిజంగానే చీమ చిటుక్కుమంటే లటుక్కని పట్టుకుంటారని అనుకుంటే, ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు వచ్చేసి వెళ్ళిపోతున్నాయి, పట్టుకోలేదు. పెద్ద పెద్ద ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఆ పిఓ గారు లేచి దండం పెడుతున్నారు, సెల్యూట్ కొడుతున్నారు, ఈవీఎం పాల్గొడుతుంటే ఊరుకుంటున్నారు, పైగా రిపోర్ట్ అయినా గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు పగలగొట్టారు అని ఆయన రాయటం, దాన్ని ఆర్ఓ రాటిఫై చేయడమో, డిఈఓ రాటిఫై చేయడమో, సిఇఓ కూడా కామ్గా 10 రోజుల పాటు కూర్చుంటాం. ఇది వ్యవస్థ అపాస్యం కాదా అండి? ఇంకెందుకండి వెబ్ క్యామ్లు? ఎందుకండి ఇంత కోట్లాది రూపాయల ప్రజాధన దుర్వినియోగం చేస్తారు? వెంటనే ఆ రోజే మేము అరెస్ట్ చేయాల్సిన పిల్లల్ని 2019లో గుంతకల్లో ఇలాగే జనసేన అభ్యర్థి ఈవీఎం పోలింగ్ బూత్ కి వెళ్తే ఈవీఎం లో అతని పేరు ఉంది కానీ ఫోటో లేదు. ఫోటో లేదని చెప్పి ఈవీఎం పగలగొడితే వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు 2019లో. మరి ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎప్పుడు అరెస్ట్ చేశారు? అది నారా లోకేష్ గారు ట్వీట్ పెడితే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్తే వాళ్ళు ఆ ట్వీట్ చూసి రెస్పాండ్ అయ్యారు, కానీ రాష్ట్ర ఎన్నికల అధికారి చెప్పలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు చెప్పలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇది పూర్తి వ్యవస్థ వైఫల్యం, రాష్ట్ర ఎన్నికల అధికారి వైఫల్యం. కొమ్మక్క అయిపోయారు. మళ్ళీ ఈ రకంగా చేసుకుంటూ ప్రజాస్వామ్యయుతంగా అందరూ అపాస్యం పాలవుతారు. ఇంకో